అనకాపల్లి సినిమా కూడా ఎక్కడో రామోజీ ఫిలిం సిటీలో తీలే, ఎక్కడ తీశారు? అనకాపల్లిలోనే తీశారు. అందుకని అనకాపల్లిలో ఉన్న ప్రతి చారిత్రాత్మకమైనటువంటి ప్రదేశాలన్నీ కూడా మళ్ళీ మన ఊరిని ఈ సినిమాలో చూసుకోవచ్చు. ప్రత్యేకత ఏంటంటే సినిమా చూపిస్తా మామ, తెలుసా సినిమా? నేను లోకల్ తెలుసా, ధమాకా తెలుసా, మజాకా తెలుసా, నేను రెడీ మొన్న రీసెంట్ గా లాంచ్ అయింది. ఆ సినిమాలన్నింటినీ కూడా సూపర్ హిట్ సినిమాలుగా దర్శకత్వం వహించినటువంటి ఘనత అనకాపల్లి వాసి నా మిత్రుడు నక్కిన త్రినాథరావు. మీరు గూగుల్ చేస్తే నక్కిన త్రినాథరావు కొడితే వచ్చేస్తే వరుస హ్యాట్రిక్లు, సినిమా హిట్లు అన్ని కూడా. కాబట్టి ఇవే కాకుండా 2012లో మొదలు పెట్టినటువంటి సినీ రంగ ప్రవేశాన్ని ఈ రోజు వరకు కూడా విజయాలతో కొనసాగించడం జరిగింది. అలాగే మన ప్రాంతవాసి ఈ సినిమాలో ప్రొడ్యూసర్స్ గా ఒకరైనటువంటి మనందరికీ సుపరిచితుడు కాంట్రేగల నాయుడు, మన అనకాపల్లి వాసి. ఈ ప్రాంతంలో మన పక్కన ఉన్న లేఅవుట్ తెలుసు కదా మీకు, ఆ లేఅవుట్ కూడా ఈయన వేసినటువంటి లేఅవుటే. మన ప్రాంతానికి మంచి పేరు తీసుకొచ్చి అనేక సేవా కార్యక్రమాలు, దేవాలయాలు నిర్మించినటువంటి ఘనత కూడా నాయుడికి దక్కింది. విలక్షణమైనటువంటి నటులతో అందరినీ ఆకట్టుకున్నటువంటి మన తారక్ కూడా ఇవాళ మన క్యాంపస్ కి రావడం మనందరి తాలూకా అదృష్టం. August 7th గ్రాండ్ రిలీజ్ అవుతుంది. థియేటర్కి వెళ్ళి సినిమా చూడండి. ఎందుకంటే ఎక్కువ మాట్లాడి, ఎందుకంటే ఆల్రెడీ ఫస్ట్ డే నాకు రామచేసి వచ్చారు. థ్యాంక్ యూ. నమస్కారం అండి. నేను మీలో నుంచి ఇక్కడికి వచ్చాను ఈ రోజు ఈ స్థాయికి. నాకు వెనకాల ఈ రోజు ఈ స్థాయిలో ఉన్నానంటే ఈ ఫ్యామిలీ ఏనండి. ఈ రోజు సినిమా తీసే స్థాయికి వెళ్ళానంటే దాడి జగన్ ప్రభాకర్ గారి దగ్గర నేను చాలా పనిచేసి ఈ రోజు ఈ స్థాయికి వచ్చాను. మనస్ఫూర్తిగా అనకాపల్లి అనే పేరు పెట్టి సినిమా తీశాను. దీన్ని విచ్ చేయాలని చెప్పేసి మన అనకాపల్లి ప్రజలందరినీ కోరుతున్నాను. అదే ఈ అవకాశం ఇచ్చిన మీకు ధన్యవాదాలు. అనకాపల్లి బాయ్స్ అండ్ గర్ల్స్, సౌండ్ లేదమ్మా, ఇక్కడ కాదు, థియేటర్ లో కేకలేస్తారు మీరు 100%. ఏంటి ఫెంటాస్టిక్. అనకాపల్లి గురించి చెప్పాలంటే నాకు ముగ్గురు, నాయుడు గారు, రాజాబాబు గారు, ప్రేరణ, అద్భుతం. నేను ఫస్ట్ టైం అనకాపల్లి జాతరకు వచ్చినప్పుడు నిజంగా ఏమనుకున్నానంటే జనాలు అసలు భక్తి చూసి ఆశ్చర్యపోయారు. సో అనకాపల్లి అన్న అవకాశం నాకు ఇచ్చినటువంటి ప్రేనాథ్ గారు, నాయుడు గారు, రాజాబాబు గారికి నేను రుణపడి ఉన్నాను. మీరందరూ థియేటర్స్ లో ఎంజాయ్ చేస్తారు సినిమా. ఎక్కడ సార్ ఇంటికి వెళ్తారు, చాయ్ తాగుతారు, కాఫీ తాగుతారు, ఇవన్నీ కామన్. మేము మీ దగ్గరికి వచ్చినప్పుడు మీరు అల్లరి చేయాలి కదండి. ఆ రోజు కంపల్సరీ సార్ టికెట్లు ఇస్తారు. ఓకే, ఫిక్స్ అయిపోయింది. హాలర్ హిట్ అయిపోయింది. ఇది బాగా వస్తుంటే అందరూ సినిమాకి వెళ్ళి ఎంజాయ్ చేయండి, ఇట్టుకోండి. మాకు మిగిలిపోయింది. కాంగ్రాచులేషన్. హలో డైట్ కాలేజ్. నాకు ముందు డైట్ నేమ్ బాగా నచ్చిందండి. ఎందుకంటే మనం రియల్ లైఫ్ అందరూ డైట్ చేస్తుంటారు. సో మీరందరూ చదువులో మాత్రం డైట్ చేయకండి, అంటే బాగా ఫుల్ గా చదవండి, ఫుడ్ లో డైట్ చేయండి. ఓకేనా? సో మీకు ట్రైలర్ బాగా అనిపించిందని తెలుస్తుంది రెస్పాన్స్ బట్టి. August 7th థియేటర్ లో వస్తుంది. కలిసి మేము ఏ ఊరికి వెళ్ళినా మేము అడగాలి ప్లీజ్ చూడండి అని. కానీ అనకాపల్లి వాళ్ళని అనకాపల్లి సినిమా చూడండి అని అడగక్కర్లేదు. ప్రతి ఒక్కరు తప్పకుండా ఒక రెస్పాన్సిబుల్ అనకాపల్లి పట్ల మీకు నా లవ్ ని ఎలాగైనా ఈ సినిమా పైన షో చేస్తారని అనుకుంటున్నాను. సో ప్లీజ్ వాచ్ August 7th in theaters అనకాపల్లి. థ్యాంక్ యూ. వర్కౌట్ అవుతా? యా. సో అనకాపల్లి మొత్తం షూటింగ్ అంతా అనకాపల్లిలోనే చేస్తాం. ఆల్మోస్ట్ 1.5 years వి స్పెండ్ ద టైం ఇక్కడ అనకాపల్లి. మాకు సీన్ సెలబ్రేషన్స్ ఎలా ఉంటుందో ఐ హోప్ మా సినిమా చూసి మీరు అలానే సెలబ్రేట్ చేస్తారని అనుకుంటున్నాను.
అండ్ ఆల్సో సాంగ్స్ రిలీజ్ అయ్యాయి, డూ వాచ్ ఇట్. మీ అందరూ ఖచ్చితంగా నచ్చుతుంది అనుకుంటున్నాను. అండ్ యా, థ్యాంక్ యూ. ఎక్కువ టైం తీసుకోండి, అందరూ ఇంటికి వెళ్ళాలి. అందరికి వీడియో నచ్చిందని అనుకుంటాను. ఐ హోప్ సో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లవ్. థ్యాంక్ యూ. అనకాపల్లిలోనే మనం ఈ రిక్వెస్ట్ చేయొచ్చు, ఎందుకంటే అనకాపల్లి సినిమా చూడాలి. సో కొంచెం టైం ఇవ్వండి, ఒక 3 hours గ్యాప్ లో సినిమా చూసుకొని వచ్చేస్తాను. వేరే ఎక్కడ వెళ్ళకూడదు, సినిమాకి వెళ్ళాలి, సినిమా ఎంజాయ్ చేయాలి. అండ్ మీ ఫ్రెండ్స్, మీ ఫ్యామిలీ అందరికి ఈ సినిమా గురించి చెప్పండి, ఎంజాయ్ చేయండి. అనకాపల్లి. థ్యాంక్ యూ.